తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. దశాబ్దం తర్వాత జరగనున్నటువంటి ఈ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని యూనియన్ నాయకుడు అశ్వత్థామరెడ్డి కార్మికులను కోరడం జరిగింది. హయత్ నగర్లోని ఆర్టీసీ 1, 2 డిపోల కార్మికులతో అశ్వత్థామరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు యూనియన్లకు కూడా చెందినటువంటి కార్మికులు తెలంగాణ మజ్దూర్ యూనియన్లో చేరుతా ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల చిరకాల డిమాండ్ నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయని అశ్వత్థామరెడ్డి తెలియజేశారు. గతంలో విలీనం కోసం పోరాటంలో 35 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన సంఘాన్ని విలీన ప్రక్రియలో భాగం చేస్తామని ప్రభుత్వం తెలిపిందని, త్వరలో ప్రభుత్వంతో సమావేశం అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని ఆయన పేర్కొనడం జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. దశాబ్ద కాలం తర్వాత ఆర్టీసీలో మళ్ళీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా కార్మికులు గమనించాల్సిన అవసరం ఏంటంటే గత ఎన్నికలకు చాలా విభిన్నం ఉంటుంది. గత ఎన్నికలకు ఒక విశిష్టత ఉంది. గతంలో పిఆర్సీ కావచ్చు, సర్వీస్ కనీసం మిగతా సమస్యలపైన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఈసారి మరి ఆర్టీసీ కార్మికుల బలమైన కోరిక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలన్న అంశంతో ముడిపడి ఉన్న ఎన్నిక కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం పైన 35 మంది కార్మికులు అమరులు కావడం, మరి వాళ్ళ కోరికల ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత మరి ప్రభుత్వం విలీనం అన్న ప్రక్రియ అనేది స్టార్ట్ కాలే. మరి దీనిపైన మళ్ళా 3 రోజుల పోరాటం జరిగింది. మొన్న దాని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించి ఎన్నికల్లో గెలిచిన సంఘాన్ని విలీనం కమిటీలు చేసి విలీనం ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని పర్యవసంలో భాగంగానే ఈరోజు ఎన్నికలకు సంబంధించి 3 సార్లు మీటింగ్ జరిగినాయి. బహుశా 4వ మీటింగ్ 3-4 రోజుల్లో 4వ మీటింగ్ కొనసాగితే ఆ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. నేను దానికి సంబంధించి కార్మికులు ఒకటే కోరుతున్నా, మరి ఏ నాయకత్వం ఉంటే మా కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకోండి. 44% జీతాలు ఇప్పించే చరిత్ర టీఎంఈకి ఉంది. ఒకటేసారి 20,000 మంది కార్మికులను 1 year లోపల రెగ్యులర్ చేసే ఘనత కార్మికులకు ఉంది. చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ ఉద్యోగాలకు 5 లక్షల రూపాయలు ఇప్పించడం, అదేవిధంగా బిడ్వీన స్కీమ్ కింద ఆర్టీసీలో ప్రపంచంగా సెక్యూరిటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఎన్నో సమస్యలు పరిచయం దాంట్లో టీఎంఈకి అనుభవం ఉంది. నేను ఇలా కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ విలీనం కానీ అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి తెలంగాణ సమస్యలు ఉత్పన్నం కావద్దంటే సంపూర్ణంగా తెలంగాణ కావాలి. సంపూర్ణ తెలంగాణలో సంపూర్ణ విలీనం కావాలి. ఆ విలీనం సంబంధించి మాస్టర్ స్కేల్స్ ఉంటాయి. అదేవిధంగా సర్వీస్ కండిషన్స్ కావచ్చు, హాస్పిటల్ వైద్య సదుపాయం కావచ్చు, గ్రాంటింగ్ సంబంధించిన అంశం కావచ్చు, ఇలా కొన్ని సమస్యలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు ఏ నాయకత్వం అయితే పరిష్కరించబడుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రేపు వేసే కార్మికులు వేసే ఓటు, ఈ ఓటు మనకు మనం వేసుకుంటున్న ఓటు, మన భవిష్యత్తుకు మనం వేసుకుంటున్న ఓటు, ఈ మనం వేసే ఓటు రేపు ఆర్టీసీలో కార్పొరేషన్ లో ఒక మార్గదర్శకంగా నిలబడే ఓటు, ఒక దిక్సూచి. కాబట్టి సోదరు అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, వేసే ఓటు బాగా ఆలోచించి అక్కడ ప్రతి ఒక్కరు కార్యకర్త ప్రతి ఒక్కరు వాళ్ళే క్యాండిడేట్ గా భావించి రేపు రాబోయే ఎన్నికల్లో టీంను ఘన విజయంతో గెలిపిస్తారని మీ ద్వారా వాళ్ళు కోరుతున్నారు.